నేను ప్రధానమంత్రి గారిని గౌరవించి పైసలు ఇచ్చాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను. ఆడ సభలో ఆయన కూడా పచ్చవద్దని చెప్పిండు. పచ్చవద్దు మీకు వినిపిస్తానని ఇప్పుడు నాది ఉన్నది. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు. 15th మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఆయన ఏం చెప్తాడంటే అంతకుముందు 11 రూపాయలకు కొన్నారు పవరు, మేము ₹1.10 ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు. అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ₹1.10 ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఇండియాకి కాదు, ఎవరికి ఇవ్వాలి. కానీ మేము ఇస్తున్నామంటే పెద్ద మనిషి కదా బాగుండదు ఆ టైంలో వెంటనే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది. ఇప్పుడు కూడా అడిగిండ్రు ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్ల చెప్పండి పెద్ద మనిషి అంటే ఏమంటాం పోయి మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా తిరిగితే బాగుండదు అనుకున్నాను నేను. ఓకే వట్నం మేము ఎటుపడితే అటు అడ్డం పొడుగు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే మీ రికార్డులలో ఉంటుంది కదా తీసుకొని చూడొచ్చు మీరు. ఇక ఇది 16 నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. कि भारत सरकार और हमारे पीयूष गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे, ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है। अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो, तो समस्याओं के समाधान भी निकल आते हैं। और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो 1 यूनिट का करीब 11 साढ़े 11 रुपया लगता था। 1 यूनिट का 11 साढ़े 11 रुपया। भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया, उसका परिणाम यह है कि आज कुछ समय पहले जो बिजली 1 यूनिट 11 साढ़े 11 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1 रुपया 10 पैसे में मिलती है। राज्य की खजाने के कितना। मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी ₹1.10 में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं लोग, किस प्रकार से गुमराह करते हैं, इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं। ये मेरा स्पीच नहीं है। यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत। ఇదేం అన్యాయం అండి? ఇట్లా ఎన్ని విషయాలలో చెప్తారు? నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడారు బీజేపీ వాళ్ళు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడతారో బీజేపీ వాళ్ళు రానరా మాట్లాడదాం. 4 లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు, బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వ మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కి సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు
దేశంలోని వివిధ ప్రాంతాలలో లిస్ట్ ఉంది మీ దగ్గర, చూసుకోండి మీరు, మీకు ఇచ్చిన మేము 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల ఇట్లా ఉంటుందా? ఈ దేశంలో ఉండొచ్చునా? 60% దేశమేమో పవర్ కట్స్లో ఉంటుంది. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రం లేరు, ఒక తెలంగాణ తప్ప. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే దీని మీద మాట్లాడరు ఎవరు. ఇది నిజమా అబద్ధమండి? ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, నేను ఇయ్యలే ఈ రిపోర్టు. ఎవరు ఇచ్చింది ఇది? ये भी झूठ है, कौन झूठ है? कितना गुमराह करेंगे लोगों को, कितने दिन करेंगे? तो ये है, ये भी आप लोगों को दिया मैंने, आप लोग देख लीजिए. तो इस प्रकार से अब यहां के राज्य के अध्यक्ष को क्या कहना है, आप लोग उनके साथ क्या कहेंगे? अब वो मैं उनको छोड़ देता हूं. इसलिए జాలి అనిపిస్తుంది పాపం అతనికి పెద్ద తెలిసినట్టు లేదు. అతను వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే మంచిది, గాసాన బాగా నాతో మాట్లాడతాడు. ఎందుకంటే నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడను, అవసరం లేదు కదా నాకు. పిచ్చి మాటలు మాట్లాడే అక్కర నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఇంత దుర్మార్గంగా ప్రతి వాళ్ళు, ఆ పార్టీకి చెందిన ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో చాలా దారుణమైనటువంటి అబద్ధాలు, మోసాలు, దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎస్, 100%. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకోటి దీనికంటే ఎక్కువ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇవన్నిటిని మించి మొత్తం అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒకటే సమావేశాలు పెట్టినాయి. మీకు తెలుసా విషయం? మన దగ్గర మింట్ కాంపౌండ్ మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యమాలు, ధర్నాలు చేసిండ్రు. మీకు తెలుసా విషయం? రత్నాకర్ గారు కానీ, శివాజీ గారు కానీ మీరే పోయి వార్తలు వేసారు, ఫోటోలు తీసిండ్రు, టీవీలలో చూపించారు. కారణం ఏంది? మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు. ఇప్పుడు అది చట్టం. దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ. ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? ఇంకా తమాషా ఏం తెలుసా? మన తెలంగాణకు జల విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువ ఉన్నది. మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల 2500 మెగావాట్ల దాకా ఉంటుంది దగ్గర. గోదావరి మీద తక్కువ ఉంది మనకు, కృష్ణ మీద ఎక్కువ ఉంది. ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తారు? ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట్టు మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి, కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇది ఎంతవరకు సమంజసం? ఇవి వాస్తవాలు కావా? పెట్టండి, చర్చ పెట్టండి దీని మీద. బట్ గాలి మాటలు మాట్లాడు కాదు. ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ అబద్ధమనేగా. మేము ఇచ్చేటి అన్ని నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్, పార్లమెంట్ రిపోర్ట్స్, మంత్రుల ఉత్తరాలు, ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో మిగిచిన బీటర్లు, శ్రీకాకుళంలో 25,000 మీటర్లు బిగించిన కూడా అబద్ధం ఉంటుందా? ఇవన్నీ జూడా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యా? సో ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాడే బాధ్యత మా మీడియా మిత్రుల మీద ఉన్నది. దయచేసి ఇక మీరు ఏం చేస్తారో ఇప్పుడు చూడాలి. అంతే కదా. ఇంత అన్యాయాలు మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానీ ఎందుకు నాశనం కానీ అలా, ఎవరి కోసం నాశనం కానీ అలా, ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ భాగవతం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.